హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ లెర్నింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఏదైతే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2025 గేట్ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి లింక్ అయితే ఓపెన్ అవ్వలేదు. అంటే ఒఫీషియల్ ఐఐటి రూర్కి వాళ్ళ వెబ్సైట్లో ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి. కాకపోతే ఫస్ట్ వన్ డే ఇది గోప్స్ అంటే జిఓఏపిఎస్ వెబ్సైట్లో ఈ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడైతే ఒఫీషియల్ ఐఐటి రూర్కి వెబ్సైట్ అనేది వాళ్ళు ఓపెన్ చేశారు. సో అందులోనే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఈ రోజు నుంచి. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఎంత కట్టాలి, పేపర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పేపర్ ఏ రోజు రాయాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీకు గేట్ ఐఐటి రూర్కి ఒక వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. సో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం గేట్ డౌన్లోడ్ ఆప్షన్లోకి వద్దాం. డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేద్దాం. ఇందులో మనకి ఫస్ట్ కొన్ని డేట్లు అనేవి ఉంటాయి. ఆ డేట్లు ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది 24 ఆగస్ట్, కానీ మనకి 28 నుంచి స్టార్ట్ అయింది. తర్వాత క్లోజింగ్ డేట్ వచ్చేసి 26 సెప్టెంబర్ 2024 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ. అంటే లేట్ ఫీస్తో లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ 7, 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో ఫిబ్రవరి 1, 2, 15 అండ్ 16 మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈ ఎగ్జామ్స్ అనేవి ఈచ్ డే జరుగుతాయి అన్నమాట. సో ఇందులో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏంటంటే, ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెర్ పేపర్ 900 రూపీస్ అనమాట. అలాగే ఎవరైతే అదర్ రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 1800 రూపీస్. తర్వాత ఎక్స్టెండ్ విత్ లేట్ ఫైన్ ఎవరైతే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 1400 రూపీస్. ఆ రిమైనింగ్ అదర్ కేటగిరీస్ అందరికి కూడా 2300 రూపీస్, అంటే 500 రూపీస్ ఎక్స్ట్రా ఫైన్ అనేది ఇందులో పడటం అయితే జరుగుతుంది అనమాట. సో విత్ ఇన్ డేట్ లోపు మ్యాక్సిమం అందరూ కూడా అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇందులో కూడా చాలా రకాల పేపర్లు ఉన్నాయి. ఏఈ, సిఎస్, డిఏ అలా అంటే వాళ్ళకి ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉంటే ఏ పేపర్ రాయాలనుకుంటే ఆ పేపర్ వాళ్ళు చూస్ చేసుకుని అప్లై అనేది చేసుకోవాలి. కనుక చూసినట్టయితే గేట్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ కి సంబంధించి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మీరు ఫస్ట్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్స్ అనే ఆప్షన్లో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ బాగా కిందకు వచ్చినట్టయితే రిజిస్టర్ హియర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రిజిస్టర్ హియర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫస్ట్ నేము, ఇంటి పేరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇచ్చి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు, తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి ఈ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ కొట్టాలి. సో ఈ రిజిస్టర్ కొట్టింది ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి
రిజిస్టర్ కొట్టాలి. రిజిస్టర్ కొట్టిన తర్వాత మీకు లాగిన్ పేజ్కి వస్తారు. సో ఈ లాగిన్ పేజ్లో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఎగ్జామ్, పర్సనల్, అడ్రస్, డిగ్రీ, డాక్యుమెంట్స్, డిక్లరేషన్. సో ఇందులో ఒక్కొక్క పార్ట్ కూడా మీరు ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి గేట్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో ఒక పేపర్ రాస్తే 1 పేపర్, 2 అయితే 2, అలాగా మీకు ఏ పేపర్ కావాలితే ఎన్ని పేపర్లు కావాలితే అన్ని పేపర్లు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేపర్ ఏ పేపర్ టైప్ కంప్యూటర్ సైన్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సిటీ ప్రిఫరెన్స్ 3 కూడా మీరు ఇచ్చుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఫస్ట్ ఏ సిటీ ఇస్తే మీకు ఆ సిటీయే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. సో ఆ తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చి మీ యొక్క డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా వెరిఫై చేయాలి. మీ కేటగిరీ, జెండరు, కేటగిరీ, పీడబ్ల్యూడి సర్టిఫికెట్ ఉంటే పీడబ్ల్యూడి పర్సన్స్ అయితే ఎస్ అని పెట్టి ఏ కేటగిరీయో అవన్నీ సెలెక్ట్ చేయాలి. పర్సంటేజ్ సెలెక్ట్ చేయాలి. అలాగే మీ యొక్క పీడబ్ల్యూడి యొక్క ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఒకవేళ ఎక్స్ట్రా టైం కావాలంటే ఎవరైతే పీడబ్ల్యూడి ఉన్నారో వాళ్ళకి ఎస్ అని పెట్టండి. స్క్రైబ్ కావాలంటే ఎస్ లేకపోతే నో. తర్వాత మీరు ఒకవేళ మెట్లు ఎక్కగలిగితే స్టైర్ కేసు నో, ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎక్కలేకపోతే మెట్లు గట్ట నో అని పెట్టండి. ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్, వ్యాలిడ్ ఫోటో ఐడి, ఆధార్ కార్డు, వాటర్ ఐడి, అలా మీ దగ్గర ఏది ఉంటే అది ఇక్కడ వ్యాలిడ్ ఫోటో ఐడి అనేది ఇవ్వాలి. తర్వాత వ్యాలిడ్ ఫోటో ఐడి నెంబర్ అనేది ఇవ్వాలి. మీ యొక్క పేరెంట్ నేము, ఎవరైతే వాళ్ళు ఆ కేటగిరీ మదరా, ఫాదరా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి రిలేషన్షిప్లో. తర్వాత ఇండియన్, మీ యొక్క పేరెంట్ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసే ముందు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశాక మీ యొక్క ఇంటి, మీరు ఎక్కడైతే ఉన్నారో మీ పర్మనెంట్ ఇంటి అడ్రస్, లోకల్ నేటివ్ ప్లేస్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత డిగ్రీలోకి వచ్చేసి మీ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. పిన్ కోడ్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, తర్వాత మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్, మీ యొక్క కాలేజ్, యూనివర్సిటీ కూడా ఇక్కడ మీరు 2 కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాళ్ళే మనకి చూపిస్తారనమాట. లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో మన కాలేజ్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ కాలేజ్ అనేది మనం ఇందులో పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత సేవ్ చేసుకుని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ ఆప్షన్లోకి వచ్చి మీ యొక్క ఫోటో ఆడిచ్చిన సైజు ఏ సైజ్ అయితే ఉందో సేమ్ అదే సైజ్కి మీరు ఫోటో అనేది క్రాప్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టి డాక్యుమెంట్లో స్కాన్ చేసి వాళ్ళు ఏదైతే సైజ్ ఇచ్చారో ఆ సైజుకి రెడ్యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. మీ పీడబ్ల్యూడి పర్సన్స్ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికెట్, అలాగే మీ యొక్క పీడబ్ల్యూడి యూడిఐడి కార్డు కూడా ఇందులో అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత మీరు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే కార్డు అప్లోడ్ చేశారో ఆ కార్డు కూడా మీరు ఒకసారి ఇందులో